This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ లో కొంత కలవరపాటు గురిచేసే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. సో గుంటూరు జిల్లా పోలకంపాడులో దారుణం జరిగింది. ప్రియుడి వేధింపులను తట్టుకోలేక ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. డీటెయిల్స్లోకి వెళ్తే ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకునేవారు, ప్రేమించుకున్నారు. మొదటగా ఆ అమ్మాయి ఆ యువకుడిని వద్దనుకుంది, పక్కన పెట్టేసింది, దూరం పెట్టింది. అయినా కూడా ఆ యువకుడు వినలేదు. ఎలాగోలాగా తన ట్రాప్లో అమ్మాయిని పడేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడడం, వారు పర్సనల్గా కలిసినటువంటి ఆ వీడియోలని చిత్రీకరించారు. దీంతో ఇప్పుడు ఆ అమ్మాయి ముందుగానే ఇక అబ్బాయి ప్రవర్తన నచ్చక అబ్బాయితో బ్రేకప్ చెప్పేసింది, అబ్బాయితో దూరంగా ఉండాలనుకుంది. ఆ తర్వాత ఇప్పుడు ఆ వీడియోలని చూపిస్తూ బ్లాక్మెయిల్కి తెరలేపాడు. ఏకంగా ఆ ఫ్రెండ్స్కి కూడా వీడియోలను షేర్ చేశాడంట. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి ఆ అమ్మాయి ప్రేమ పేరుతో నన్ను మోసగించి నన్ను వాడుకొని వీడియోలు తీసి ఆ వీడియోలని నలుగురికి షేర్ చేయడంతో మనస్తాపానికి గురైనటువంటి ఆ అమ్మాయి దీంతో తీవ్ర మనస్తాపంతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. తాడేపల్లి పిఎస్లో ప్రస్తుతానికి యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇక్కడ కనిపించే ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రహీం. ఆ రహీమే ఇప్పుడు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో పదే వెంటపడి ఆ అమ్మాయిని ఒప్పించి ఆ అమ్మాయిని అఘాయిత్యానికి పాల్పడి ఆ వీడియోలను కూడా చిత్రీకరించాడంట ఈ యువకుడు. వీడియోలను చిత్రీకరించడమే కాకుండా ఫ్రెండ్స్కి సైతం షేర్ చేశాడంట. ఆ వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. ఏం చేయాలో అర్థం కావాలని ఎవరికి చెప్పుకో అర్థం కావడం లేదు. దీంతో ఆ అమ్మాయి ఏం చేసేది లేక బలవన్మరణానికి పాల్పడింది. దీంతో పోలీసులు ప్రస్తుతానికి ఆ ఫిర్యాదు తీసుకున్నారు, రహీం కోసం వెతుకుతున్నారు. మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్న మరిన్ని అప్డేట్స్తో. సాయి, గుంటూరు జిల్లా పోలకంపాడులో జరిగింది ఈ ఘటన. రహీం ఆ అమ్మాయి పైన ఈ రకంగా అఘాయిత్యానికి పాల్పడి వీడియోలు చిత్రీకరించి ఆ తర్వాత బయటికి పెట్టాడు. సో ఆ అమ్మాయి ఎవరికైనా గతంలో షేర్ చేసుకున్న విషయాన్ని ఇంతకీ రహీం ఎక్కడున్నాడు? రహీం కోసం పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ప్రధానంగా రహీంకి సంబంధించినటువంటి ప్రవర్తనలో మార్పులు రావడం ఇవన్నీ కూడా మీనాక్షి గమనించినట్లు కూడా తెలుస్తుంది. అయితే తనకు సంబంధించినటువంటి వీడియోలు చిత్రీకరణ చేయడం కానీ ఇవన్నీ కూడా మీనాక్షికి తెలుసు. కాదే రహీం ని దూరం పెట్టేసినటువంటి ప్రయత్నంలో ఇంకా తాను సైలెంట్ గా ఉంటాడనేటటువంటి ఒక ఆలోచన మీనాక్షి రావడం జరిగింది. కానీ అతను ఏదైతే తాను పదే బ్లాక్మెయిల్ చేయటం, మనం ఏకాంతంగా ఉన్నటువంటి వీడియోలని 10 మందికి పంపిస్తాననే విధంగా చెప్పటం, కొంతమందికి చూపించేటటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా మీనాక్షి దృష్టికి రావటంతో తల్లిదండ్రులకి చెప్పడం జరిగింది. అయితే తల్లిదండ్రులు అన్న అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా మీనాక్షిని కాలేజీకి వెళ్ళొద్దని. ప్లీజ్ రెస్పెక్ట్. పేరు చెప్పగానే అమ్మాయి పేరు అవసరం లేదు, డీటెయిల్స్ చెప్పండి. ఏదైతే ఆ అమ్మాయి ఉందో తాను అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల ఒక సూచన మేరకు కాలేజీకి వెళ్లకుండా ఆమె ఇంట్లోనే ఉండేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ సంఘటన అంతా జరిగి కొద్ది రోజులు గడుస్తున్నప్పటికీ కూడా చాలా భయంగా ఫీల్ అవుతున్నటువంటి అంశాల్లో తల్లిదండ్రులు పదే కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయినా కూడా ఎక్కడా కూడా ఆ అమ్మాయి ఆ ఫియర్ ని కోల్పోయినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పదే రహీం ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా తనకు సంబంధించినటువంటి స్నేహితులు, అంటే ఇద్దరికి కంబైన్డ్ గా ఉండేటటువంటి స్నేహితుల ద్వారా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేయడం, ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్లు కూడా ఫిర్యాదులు అయితే తల్లిదండ్రులు పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంలోనే వాటికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు కానీ ఫోటోలు కానీ అవన్నీ కూడా మిగిలినటువంటి అంటే కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ అయినట్లు కూడా గుర్తించడంతో తను ఇంకా పూర్తిగా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ కి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. దాంతో నిన్న శుక్రవారం ఎవరు కూడా ఇంట్లో లేనటువంటి ప్రయత్నంలో మానసికంగా ఇంకా పూర్తిగా తాను ఉంటే ఈ ఏవైతే షేర్ అయినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇవన్నీ కూడా తనని పూర్తిగా వేధింపులకి గురవుతాం, బయట సమాజంలో తిరిగేటటువంటి పరిస్థితి ఉండదు, ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు అనేటటువంటి ఒకే ఒక్క నిర్ణయం తీసుకోవటం, తను ఇంట్లో ఉన్నటువంటి తాను ఆత్మహత్యకి పాల్పడ్డటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం
ఈ అంశానికి సంబంధించిన దానిపైన ప్రస్తుతం అయితే మంగళగిరి తాడేపల్లి పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. నిందితుడు రహీం ఎక్కడున్నాడు ఏంటి అనేటటువంటి కోణంలో వాళ్ళైతే సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఇదంతా కూడా ఈ వీడియోలు ఎవరెవరి దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఎవరు షేర్ చేయడం జరిగింది, రహీమే ఇందులో ప్రత్యక్షంగా ఉన్నారా లేకపోతే మరికొంతమంది చదువుకునేటటువంటి విద్యార్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉందా అనే కోణంలో అయితే దర్యాప్తు జరుగుతుంది. పోలీసులు మాత్రం క్లియర్ గా చెప్తున్నారు, ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకుంటామనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఫోన్లు అంటే ఈ రహీం ఫోన్ కానీ వాటి సిగ్నల్స్ కి సంబంధించినటువంటి వాటిపైన కూడా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థిని ఎవరైతే ఉందో ఆమెకు సంబంధించినటువంటి ఫోన్ డీటెయిల్స్ కూడా పోలీసులు అయితే సేకరించినటువంటి పరిస్థితి. అంటే ఈ మధ్య కాలంలో తనను ఎవరు కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారనేటటువంటి అంశాల ఆధారంగా రహీంని వెంటనే గుర్తించేటటువంటి పరిస్థితి ఉంటుందనే విధంగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి దానికి సంబంధించిన దానిపైన దృష్టి పెడుతున్నారు. ఏదైనా కూడా జరిగేటటువంటి సంఘటనలు అంతా కూడా ఒక రకంగా పోలీసులు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. సన్నిహితంగా ఉండేటటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుకునేటటువంటి విద్యార్థులు తాము ఏదైతే ప్రేమ అనేటటువంటి అంశాన్ని నమ్ముతున్నారో ఆ అంశాలలో చాలా జాగ్రత్తగా వహించాలి. తల్లిదండ్రులతో చిన్న చిన్న అంశాలను కూడా షేర్ చేసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా మానసికంగా వేదనకి గురైపోయిన తర్వాత చెప్పేటంటే కూడా ముందుగానే తల్లిదండ్రులకో లేకపోతే పోలీసుల్లో కొంతమంది కౌన్సిలింగ్ కోసం పెట్టినటువంటి మహిళా కానిస్టేబుల్లను కాంటాక్ట్ అవటం ఇలాంటివి చేస్తే ఇలాంటి వేధింపులు తగ్గేటటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా చెప్తున్నారు. ఏదైనా కూడా జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఒక రకమైనటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. లవ్ పేరుతో ఇది ఒక రకమైనటువంటి ట్రాప్ జరుగుతుందా అనేటటువంటి అంశం కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రేమ పేరుతో వధించడం, తర్వాత కొద్ది రోజులకు వదిలేయటం, వాళ్ళు సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోల్ని షేర్ చేయటం, ఇదంతా కూడా బ్లాక్ మెయిలింగ్ చేయటం అనేది ఒక ప్రేమగా గుర్తించేటటువంటి పరిస్థితి ఉండదు. ఇదంతా ట్రాప్ గా చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా చూడాలి, మరి రహీంని గుర్తిస్తారా పోలీసులు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అతను వెలుగులోకి వచ్చిన తర్వాత ఎలాంటి అంశాలు పరిగణనలోకి వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే తల్లిదండ్రులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా ఈ విషాదంలో నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు కూడా అన్ని అంశాలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా ఫోన్లకు సంబంధించినటువంటి డేటా ఆధారంగానే ఈ కేసు ముందుకెళ్లేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి. మొత్తంగా గుంటూరు జిల్లా పోలకంపాడులో ఒకే కాలేజీలో చదువుతున్నటువంటి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా అమ్మాయిని ట్రాప్ చేశాడు. రహీం అనే అమ్మాయిని ట్రాప్ చేసి ప్రేమలో దింపాడు. ఆ తర్వాత అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో వీడియోలు చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి టార్చర్ భరించలేక వదిలేసుకుందామని ఆ అబ్బాయిని పక్కన పెట్టడంతో నన్ను వదిలేస్తావా, నన్ను పక్కన పెడతావని చెప్పి ఆ అమ్మాయితో ఆ రోజు స్పెండ్ చేసినటువంటి ఆ న్యూడ్ వీడియోల మొత్తాన్ని కూడా అందరికీ షేర్ చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడు. ఆ తర్వాత పలువురు ఫ్రెండ్స్ కూడా ఆ వీడియోలను షేర్ చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపనకు గురైనటువంటి ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో తల్లిదండ్రులు వెళ్ళి ఆ అబ్బాయిపై ఫిర్యాదు చేశారు. అబ్బాయి ప్రస్తుతానికి పరారులో ఉన్నాడు. అబ్బాయిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. సో ఇక్కడ డైరెక్ట్గా ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఆ అమ్మాయి నమ్మింది. ఆ తర్వాత ఆ అబ్బాయి మనస్తత్వం తెలుసుకుని వదిలేసింది. కానీ ఆ అబ్బాయి మాత్రం ఎలాగైనా సరే ఆ అమ్మాయిని టార్చర్ చేయాలి, ఆ అమ్మాయిని లొంగదీసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా రకరకాల స్కెచ్లు వేసి బ్లాక్మెయిల్ చేయడాలు, వేరే ఫ్రెండ్స్కి పంపించడాలు, చాలా క్రూరంగా ఆ అబ్బాయి బిహేవ్ చేశారని చెప్పాలి. సో ప్రస్తుతానికి నిజంగానే రహీం దొరికితే రహీంకి ఎటువంటి శిక్ష వేయాలి, రహీంని ఏ రకంగా శిక్షించాలని మీరు అనుకుంటున్నారు, కామెంట్ చేయండి.